హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర కంప. ఇవాళ ఏం చేద్దాం తెలుసా? జొన్నలు, మంచి జొన్నలు, ఇసుర్రాయి తోటి మనం మంచిగా జొన్న నూక చేసుకొని జొన్న సంకటం వండుకొని తిందామన్నమాట. సో ఎంతమందికి తెలుసు మీకు జొన్న సంకట వండడం అంటే? రాగి ముద్దలాగా కాకుండా జొన్న సంకట వేరు, రాగి ముద్ద వేరు కదా. రాయలసీమ వాళ్ళకైతే పక్కా భలే తెలుస్తుంది, అండ్ చాలా ఏరియాలో తెలుస్తుంది జొన్న సంకటి. సో ఇవాళ ఏంటంటే మనం ఊరికి అంటే సూపర్ మార్కెట్లలో అయితే నూక దొరుకుతుంది అండి, జొన్న నూక దొరుకుతుంది. జొన్న సేమ్ మన గోధుమలతోటి దలియా రవ్వ దొరికినట్టు జొన్న నూకతో దొరుకుతుంది, అండ్ సజ్జలు కొర్రలతో కూడా నూకలు దొరుకుతున్నాయి. మంచిగా తెచ్చుకుంటున్నాం, ఉప్మా లాగానో ఇంకోలాగానో వండుకుంటున్నాము. సో మోర్ ఓవర్ ఏంటంటే అన్నం బదులు ఇవన్నీ కూడా హెల్త్కి చాలా చాలా మంచివి కాబట్టి టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉండవు, అండ్ సేమ్ టైం మన పాత వంటలు సో టేస్టీ అండ్ హెల్తీ, అండ్ మనం చేసే మెథడ్ కూడా కంప్లీట్గా డిఫరెంట్. ఇంకోటి తెలుసా, మంచి ఇట్లా ఇసురాయి రోజు ఇప్పుడు ఇప్పట్లాగా గిర్నీలు మిషన్లు అట్లా ఏం లేవు కాబట్టి మంచిగా పొద్దున్న లేచి చేనుకోతుండి, సాయంత్రం వచ్చి ఇట్లా మంచిగా అప్పటికప్పుడు జొన్నపిండి జొన్నలు నూకట్ బరపట్టించుకొని చేసుకొని తింటుంది కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్ విపరీతంగా ఉండేది వాళ్ళకు. చాలా చాలా హెల్తీగా స్లిమ్గా అందంగా ఉండేవాళ్ళు, మనలా కాదు. సో హెల్త్గా అంటే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మనకు గిక్సీలు వచ్చేసి పని లేక ఏమేమో వస్తున్నాయిలేండి. ఇంకా అవన్నీ ఇక లిస్ట్ ఏం చెప్పదు దాని గురించి, కానీ సో అవన్నీ రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇట్లాంటి ఫిజికల్ అంటే యోగాలు వాకింగ్లు అవన్నీ బోర్ వస్తాయి అనుకోండి, ఒక ఇసురాయి తీసుకొని మంచిగా ఇసురాల, రోల్ తీసుకొని మంచిగా నూరాల, దంచాల, ఇవన్నీ చేస్తే ఏంటంటే ఫిజికల్గా అట్లా ఎంజాయ్ చేస్తాము, సేమ్ టైం మనకు ఫిజికల్గా బాగా ఎక్సర్సైజ్ అయిపోతుంది, సరదాగా ఎక్సర్సైజ్ అనమాట. యాక్చువల్లీ ఇలాంటి ఎక్విప్మెంట్ అంతా కొనుక్కుంటే మన పిల్లలకు చూపించినట్టు ఉంటుంది. మనము ఇలా ఉండేది అనేదాన్ని అది కంప్లీట్గా కనబడకుండా పోతున్నాయి ఇవన్నీ కూడా. సో ముచ్చట్లు చెప్పనీకి ఏముండదు పిల్లలకు, ఇట్లుండే అట్లుండే అని చెప్పనీకి ఉండదు. ఉండేనా అంటే వాళ్ళకి ఎట్లుందంటే మంచిగా కంప్యూటర్లా సిస్టంలో చూసుకుంటే ఏవైతే విజువలైజ్ చేసుకుంటున్నారో, సో ఇలా ఉండేది అనేది మనం లైవ్గా చూపిస్తే ఇంకా చాలా 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 బెటర్. సో ఇసురాయి అనమాట. అన్నీ వాడామా ఇప్పటివరకు, మంచిగా రోలు వాడాము, రోకలు వాడాము, అందులో ఇదొక పార్ట్ అనమాట. ఈరోజు ఏం చేద్దామంటే చక్కగా నాకు చక్కగా రాకపోతే నవ్వకండి మళ్ళా. ఓకే, నాకు ఎట్లా వస్తే అట్లా చేస్తా. యాక్చువల్గా ఇంట్లో ఇంత పెద్ద ఇసురాయి ఉండి ఇద్దరు పడతారు, మంచిగా ఇద్దరు పట్టి ఇట్లా చేస్తుంటే టక్క 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 అయిపోతుంటుంది. సో చూసిన చిన్నప్పుడు ఎప్పుడో చేసిన, ఇప్పుడు దాకా మళ్ళీ చేయలేదు. సో చేయడానికి ప్రయత్నిద్దాం, ఎట్లొస్తుంది అనేది నాకు తెలియదు. ఎట్లొచ్చినా సరే వచ్చిందాన్ని జొన్న సంకట వండుకొని తిందాం. అదంటే కొంచెం పిండి వస్తుందా కొంచెం నూకు వస్తుందా ఏమొస్తుందో నాకు తెలియదు, మొత్తం మీద సంకట వండుకొని తిందాం ఈరోజు. లంచ్ అదే మనది, ఓకేనా? ఇగో కూర్చునే పొజిషన్ మాత్రం పక్కా ఇదే, ప్రాపర్గా సుఖాసనంలో కూర్చొని చేద్దాం స్టైల్గా అట్లా అంటే రాదు. ఈ పొజిషన్ ఇట్లుంటేనే కంఫర్ట్గా ఉంటుంది అనమాట మనకు. ఇది మేమే కొట్టినాం, ఇది కూడా ఓన్లీ హోల్ వేసి ఇచ్చిన వాళ్ళు, కొంచెం లూజ్గా ఉంది. ఊర్లలో ఏం చేస్తారు తెలుసా, ఈ డిజైన్ ఉంది కదా మంచిగా జాజు సున్నం పెడతారు, ఎంత నీట్గా కనబడుతుంది. అది ఇట్లా వేసుకుంటూ మధ్య మధ్యలో వేసుకుంటూ చేద్దాం. జరుగుతలేదు, ఇది కొత్త రాయి, ఇంకా స్మూత్గా రాలేదు. చూడండి ఇట్లా తిరుగుతుంటే ఫుల్ ఎక్సర్సైజ్ కదా, బాగుంది. ఇగో ఎక్కువ జొన్నలు వేసి గబగబా తిప్పితే నూకు వస్తుంది, తక్కువ జొన్నలు వేసి మెల్లగా తిప్పినామనుకో మంచిగా పిండి వస్తుంది. సో మనకి ఇప్పుడు పిండితో పని లేదు, నూకతో పని కాబట్టి బాగా చేస్తున్నా కదా. ఇగో ఇది చూస్తే నాకు ఒక స్టోరీ గుర్తొస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చాలా చిన్న ఏజ్లో నాకు గుర్తున్నంత వరకు సతీ సక్కుబాయి సినిమా చూసిన అనమాట. అయితే సతీ సక్కుబాయి సినిమాలో ఇక అన్ని వాళ్ళ అత్త కష్టాలు పెడుతుంటారు, సూర్యకాంతమ్మ కష్టాలు పెడుతుంటుంది కదా. నాకు గుర్తున్నంత వరకు సూర్యకాంతమ్మనే వాళ్ళ అత్తమ్మ, ఎవరి అంజలిదేవి హీరోయిన్. అయితే అన్ని కష్టాలు పెడుతుంటే ఆమె అలసిపోయి ఇట్లా వండుకుంటుంది. పండుకుంటే కృష్ణుడు వచ్చేసి టక్క 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 టక్క
ఇట్లా ఇసురాయి తిప్పుతాడు. బట్ అన్ని పనులు చేసి పెడతాడు. అంటే సక్కుబాయి ఏమేమి పనులు చేయాలని అవన్నీ కృష్ణుడు చేసి పెడుతుంటాడు. అయితే నాకు భలే అనిపించింది ఆ సినిమా. అయినాక ఎప్పుడన్నా మా అమ్మ ఏదైనా పని చెప్పి లేదంటే హోంవర్క్ చేయాలనుకుంటే అబ్బా అట్లా ఉన్నప్పుడు నేను మూసి పెడితే వచ్చి కృష్ణుడు చేసి పెడతాడేమో నాకు అని సీరియస్గా అనుకుంటుంటే కృష్ణుడు వస్తాడేమో, నాకు హెల్ప్ చేస్తాడేమో. అంటే ఆ సినిమాలు అన్నీ ఆమె అంట్లు తోమేది ఉంటే టక్క కృష్ణుడు ఏదో అంటే ఇట్లా మన పిల్లనుగో ఉంటుంది కదా, ఇట్లా అంటే అంట్లు కరిగిపోతాయి, ఇట్లా అంటే ఇది తిరుగుతుంటుంది. అట్లా నాకు కూడా హోంవర్క్ చేయనీకేనో మా అమ్మ ఏదైనా పని చెప్పింది అనుకో అబ్బా కృష్ణుడు వచ్చి నాకు చేసి పెడతాడేమో అని ఫీల్ అవుతుంటాను అనమాట. నిజంగా కృష్ణుడు వచ్చి నాకు అట్లా చేస్తాడేమో అని. అట్లా ఈ ఇసురాయి చూస్తే నాకు సతీ సక్కుబాయి సినిమా గుర్తొస్తుంది అనమాట. మరి అది రిలీజ్ అయినాక ఎన్నేళ్ళకి చూసినో కరెక్ట్ గుర్తులేదు. పెద్ద పనులు గుర్తులేవు. పెద్ద పనులు అంటే అంట్లు తోమే పనులు చేసేంత ఏజ్ కాదు అప్పటికి. చిన్న పనులు అనమాట. నా హోంవర్క్ చేయాలి కృష్ణుడు వచ్చి, నా పెన్సిల్ మొలికి పోతే దాన్ని జెక్కియాలా, అట్టలేసేయాలి, బుక్స్కి అట్టలేసేయాలి కృష్ణుడు వచ్చి. ఇట్లా కలలు కంటుంటాను అనమాట. నిద్రపోయి కృష్ణుడు వచ్చి చేస్తాడని ఫీల్ అవుతుంటే నిజంగా కృష్ణుడు వస్తాడని. అట్లా ఇప్పుడు ఈ ఇసురాయి చూస్తే స్టోరీ గుర్తొచ్చిందా? ఏందో ఈ జక్కనిక కూడా వస్తలేదు నాకు. కాసేపు ఉండండి. ఇట్లా మీరు మంచిగా ఊర్లో చేసినట్టు చేద్దామంటే ఊర్లో అంట కొంచెం పాష్ సొమ్ములేసి ఊర్లలాగా ఉన్నాయా? బాగుంది పట్టు, మ్యాచింగ్ అని వేసుకున్నా. హైదరాబాద్లల్లో రోడ్ల పక్కన బాగా దొరుకుతాయి. అయితే నేను కొనుక్కొచ్చినప్పుడు అంట మా వాళ్ళు చెప్పారు నాకు, ఈ పైన ఉన్న రాయి ఏదైతే ఉందో కింద రాయిని ఎగ్జాక్ట్గా ఎడ్జెస్ తగిలేటట్టు చూసి కొనుక్కొచ్చుకోమని చెప్పారు నాకు. నేను ఏదో కొంచెం తేడాగా కొనుక్కొచ్చిందంట. అంటే మనకి ఏంది ఇసురాయి అంటే కనపడితే తెచ్చుకోవడమే తప్ప దానికి ఇట్లా ఉండాలా, దాని టెక్నిక్ సైంటిఫిక్ టెక్నిక్స్ తెలియదు కదా మనకు. సో అందరు వాడిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే పై రాయి కింది రాయి ఎగ్జాక్ట్గా పొజిషన్లో కూర్చోవాలి, ఇక్కడ గ్యాప్ ఉండొద్దంట. సో గ్యాప్ ఉంటే మనకు పిండి అది సరిగ్గా పడదు. సో ఇంకా ఇట్లా చేసినప్పుడు కూడా జొన్నలు కూడా పడ్డాయి కొన్ని జొన్నలు పడ్డాయి, అట్లా జొన్నలు కూడా పడ్డాయి అనమాట. సైంటిఫిక్గా పర్ఫెక్ట్ ఉన్న ఈశ్వరాళ్ళు చూసి తెచ్చుకోండి, అది విషయము. అయితే తేంగానే డైరెక్ట్గా వాడలేదు దీన్ని, అది మాత్రం తెలుసు నాకు. ఎందుకంటే కొత్త రోలు కొత్త ఇసురాయి తెచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇసుక దొరుకుతుంది కదా మనకు, ఆ ఇసుకని తెచ్చేసి ఫస్ట్ ఇసురాయి ఇట్లా ఇప్పుడు జొన్నల్లో మనం ఇసురుతున్నాం కదా అట్లా ఇసుకని ఇస్తే ఏమవుతుందంటే లోపలున్న గరుగున్న ప్లేస్ అంతా స్మూత్గా అవుతుంది, మనకి ఈజీ అవుతుంది అనమాట, నీట్గా అయిపోతుంది. ఇంకొకటి ఎక్కడన్నా రాయి ఉన్నదంతా కూడా అరిగిపోయి మనం ఇట్లా ఏదన్నా చేసుకున్నప్పుడు మళ్ళీ అందులో రాయి పౌడర్ అట్లా పడదనమాట. అట్లా మంచిగా ఒక 2-3 సార్లు ఇసుకని ఇసిరేసి ఈవెన్ కొత్త రోలు కొన్నప్పుడు కూడా అంతేనండి. కొన్నప్పుడు కూడా మనము రోట్లో ఇసుక దంచాల, ఇసుక రుబ్బితే స్మూత్ అయిపోయి పర్ఫెక్ట్గా అయిపోయి అవి వాడడానికి రెడీ అయిపోతాయి అనమాట మనకు. ఇది హైదరాబాద్ రోడ్ల మీద తెచ్చిన ఇసురాయితోటి మనము చాలా బాగా విసురుకుంటున్నాము. ఎంత బాగా పడుతుంది చూడండి. ఇప్పుడు కూడా ఇట్లా ఇచ్చి పెడితే కృష్ణుడు వచ్చి చేస్తాడేమో చూడాలి. సతీ సక్కుబాయికి చేసినప్పుడు మనకెందుకు చేయొద్దు కృష్ణుడు? మనం కూడా కొంచెం భక్తులమే, కాకపోతే దొంగ భక్తులం. నేనైతే ప్రసాదం భక్తురాలు, అది వేరు విషయము. ప్రసాదం దొరికితే చాలు, ఏడికైనా పోతా. ఎంతమంది ప్రసాదము 2 సార్లు 3 సార్లు దొంగతనంగా పోయి తెచ్చుకొని తింటారు. చేసింది అట్లాంటి పనులు. లైన్లో పోయి ప్రసాదం తెచ్చుకొని మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ నిలబడి లైన్లో. సరిపోయిందా? మన సంకటికి జొన్న సంకటికి సరిపోతుందా? అరే కొన్ని జొన్నలు పడ్డాయి పోయి, అదే చెప్తున్నా, పొజిషన్ కరెక్ట్గా లేదనమాట. కొంచెం అంటే పై లేయర్ కింది లేయరు గ్యాప్స్ వచ్చినాయి చూడండి. కొంచెం గ్యాప్ ఉండొద్దంట, ఈక్వల్గా ఉన్న ప్లే చూసి తెచ్చుకోండి. సో ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం కనబడుతుంది కదా చూడండి. ఒక్క ఇసురాయి కనబడ్డందుకు నాకు ఎప్పుడో 4వ తరగతిలో చూసిన సతీ సక్కుబాయి సినిమా గుర్తొచ్చింది. అట్లా కొన్ని జ్ఞాపకాలు మనల్ని వెనకటికి తీసుకెళ్తాయి. వెనకటికి చిన్నప్పుడు ఏం చేసినాం, అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏమైంది, అట్లా ఉండి ఇది లూజ్ అయింది, ఒక కట్టెన్నో రా ఇక్కడే నేను కొట్టుకుంటా, ఈ రోకలతోనే కొడదాం. అప్పుడప్పుడు ఇట్లా కూడా అవుతుంది. ఇట్లా చేసుకోండి. రిపేర్లు కూడా మనమే నేర్చుకోవాలి అన్నీ.
సౌండ్ బాగుంది. ఇట్లా ఇంట్లో రోళ్ళు ఇసుర్రాళ్ళు తిరుగుతుంటే అదొక మ్యూజిక్ అనమాట. ఒక్కవైపే పడుతున్నాయి, అంటే అటువైపు బాగాలేదు, బేసు గ్యాప్ ఎక్కువ ఉన్నట్టుంది. ఇటువైపు మంచిగానే ఉంది నూక, సూపర్ పడుతుంది. తొందరనే అయిపోతుంది, అంత పెద్ద కష్టం ఏం లేదు. సో మనం మంచిగా జొన్నలు తెచ్చుకొని ఒక పావు గంట చేసుకుంటే ఒక గంట కూర్చుంటే వారానికి సరిపడా జొన్న నూక వచ్చేటట్టుంది. జొన్న నూక బయటికి వెళ్ళి తెచ్చుకునే బదులు మంచిగా జొన్నలు తెచ్చుకొని ఫ్రెష్గా కడుక్కొని ఆరబెట్టుకొని ఇట్లా చేసుకుంటే 1 అవర్ ఒక ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. మన జొన్నలు మనము ఇసురుకున్నట్టు ఉంటుంది, సరదాగా ఉంటుంది అన్నిటికంటే ముందు. ఇగో ఇట్లాంటి పాటలు పాడుకుంటారు వాళ్ళు. ఇది మనం రికార్డ్ చేసింది. మనము వరినాట్లు వేసిన వీడియో ఒకటి తీసినాం కదా, అప్పుడు మా ఊరోళ్ళు ఈ పాట పాడింది అనమాట. ఇట్లా ఇసురుకుంటే అదే పాట పాడుతుండ్రి, నేను వాడినని అనుకోండి, ఇక నేనేం చేయలేను. అయితే ఇంట్లో కొంచెం జొన్నలు ఉన్నాయి, అవి కొంచెం చెరుక్కొని సపరేట్ తీసుకుందాం తర్వాత. ఇప్పుడైతే కొంచెం జొన్న నూక తీసుకొని మనం జొన్న సంకటి చేసుకుందాం. చూడండి ఎంత బాగా చేసినా, మన చేతితోటి మనం చేసిన జొన్న నూకతోటి జొన్న సంకటి వండుకుందాం. చాలు, క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, ఈజీగా అండి. ఒక 1 అవర్ ఒప్పితే వారానికి సరిపడా జొన్న నూక మనమే బాగా ఇసురుకోవచ్చు అనమాట. జొన్న నూక వండుకుందాం. ఇంట్లో కొన్ని జొన్నలు పడ్డాయి అండ్ కొంచెం పిండి ఉంది, అది కొంచెం మనం క్లీన్ చేసుకొని వద్దాము. ఆలోపు ఏం చేద్దామంటే నీళ్లు స్టవ్ మీద పెట్టిపోతే అవి వేడవుతుంటాయి. ఆలోపు మనం అది జరుకొచ్చుకునే లోపు ఒక గ్లాసు పోద్దాము, చూద్దాం. ఇది 2 గ్లాసులు పోసి ఒక గ్లాసు మనము జొన్న నూక పోద్దాం. నీళ్లు మసులుతుంటాయి, ఆ లోపు మనము ఇది కొంచెం క్లీన్ చేసుకొచ్చుకుందాం. చాటతో జరగడానికి ఎంతమందికి వస్తుంది. ఫస్ట్ పిండి తీద్దాం ఇంట్లోకి వెళ్ళి, తర్వాత జొన్నలు తీద్దాం. రెండిటికి వాడేది ఇదే, 2 వేరైతే ఎట్లా వేరైతే చూపిస్తాను నేను మీకు. ఇట్లా అంటే పిండి వెళ్ళిపోతుంది. ఏమైనా పోకపోతే కూడా ముందరికి వచ్చేస్తుంది నెట్టెడ్. మళ్ళీ సన్న రవ్వ ఓనియొద్దు, ఉట్టి పిండి తాలు పైపొట్టు, ఓన్లీ పైపొట్టులు వేస్తే పోతుంది అది, విచ్ ఇస్ ఓకే. ఇప్పుడు ఇంట్లో పిండి లేదు, జొన్నలు ఎట్లా వేడి చేయాలి. దీన్ని ఏమంటారు, ఇట్లా కొడితే చెరుగుడు, ఇట్లా అంటే ఏమంటారు దాన్ని, మర్చిపోయిన వర్డ్. ఈ జొన్నలు ముందరికి వచ్చేసినాయి, కొంచెం పెద్దవి. అయితే మళ్ళీ వేసుకుందాం ఈ సురాయిలా. జొన్న పిండి మా నాయనమ్మ వాళ్ళు ఇవన్నీ చేసేటప్పుడు చాటలు ఇట్లా ఇచ్చి ఇవి చేయనికి అడిగితే ఇవ్వకపోతుర్రి. అందుకే చాటలు తీసుకుపోయి బయట ఇసుకనో మట్టి మీద ఇట్లా నేర్చుకుంటుంటారు. అది సంగతి, అట్లా నేర్చుకున్నది ఇప్పుడు ఇట్లా పనికొస్తుంది అనమాట. ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోసాము, ఒక గ్లాస్ ఇది తీసుకుందాము. నిజంగా కరెక్ట్ కొలత తెలియదు నాకు, ఒకవేళ కొంచెం అటు ఇటు ఉడికితే ఇంకోటి తీసుకుందాం. కొంచెం నీళ్ళు పోద్దాం. 2 అరే భలే చేసినవే, కరెక్ట్ 1 గ్లాస్ వచ్చేటట్టు క్లీనింగు. ఓకే సూపర్. ఈ వాటర్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం. ఇది రాక్ సాల్ట్, సైంధవ లవణం. చాలా ఇయర్స్గా ఇదే వాడతాను నేను. సో నీళ్ళు మసిలినవి, ఇప్పుడు ఈ రవ్వ వేద్దాం. సో దీన్ని గబుక్కున్నప్పుడే మూత పెట్టేయొద్దు, కలుపుతూ ఉండాక మళ్ళీ బాగా ఇది కూడా హీట్ ఎక్కి దగ్గరికి ఉడుకుతుంటుంది కదా, అప్పుడు మాత్రమే కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టాలన్నమాట, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. సో దీని పొజిషన్ చూస్తుంటే 1:2 పనికిరాదనమాట. 1 రవ్వ 2 నీళ్ళు పనికిరావు. సో ఇంకొక గ్లాస్ పడుతుంది, అంటే 1:3 పడుతుంది అనుకుంటా. ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది తక్కువ, మా ఊర్లో జొన్న సంకటి ఉండడం అనేది తక్కువ అండి. సో జొన్న రొట్టెనే తెలుసు మాకు బాగా.
సో ఇది సరిపోదు నాకు తెలిసి. ఒక పని చేద్దాం, పక్క దాంట్లో వాటర్ వేడి చేసి వేద్దాం, ఆ లోపు అది ఉడుకుతుంటుంది. అనవసరంగా దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేద్దాం. ఈ నీళ్ళు కూడా వేడెక్కినాయి. సో ఒకటికి ఒక రవ్వ 3 నీళ్ళు అయితే కొంచెం సెట్ అయ్యేటట్టుంది, లేదంటే సరే ఉడకట్లా ఉడకాలి. ఇప్పుడు ఇది చూడండి ఇలా ఉడికే స్టేజ్లో, సో ఇంకా బాగా ఉడకాలి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి అప్పుడు మూత పెడితే ఇంకా ఇప్పుడు మళ్ళీ గడ్డలు అవ్వన్నమాట. ఫైనల్గా మన జొన్న సంకటి రెడీ అయింది. సో ఇసుర్రాయి బాగలేకపోవడం వల్ల మధ్యలో పడ్డ జొన్నలు, సో 1:3 వాటర్ తోటి ఇలా జొన్న సంకటి తయారైంది. కొంచెం జల్లెడ బట్టి ఆ జొన్నలు తీయాల్సిందేనేమో, తీయలేదు, అట్లనే తింటాయి ఏం కాదు. కానీ కొంచెం చూసుకోండి ఇసురేటప్పుడు ఇసురాయి పర్ఫెక్ట్గా బేస్ ఉన్నది, 2 కలిసినవి తీసుకురండి. ఇది కొంచెం మధ్యలో గుంతలాగా వచ్చింది, అందుకే జొన్నలు కొంచెం పడ్డాయి మనకు. సో మీరు చేసినప్పుడు చేసుకోండి. ఒకవేళ ఇట్లా పడ్డా కూడా మంచిగా జల్లెడ పట్టుకుంటే సరిపోతుంది మనకు రవ్వ. ఇప్పుడు మాత్రం ఇంతే, నేనేం చేయలేను, దాన్ని మార్చలేను కాబట్టి మన బౌల్లో చక్కగా జొన్న సంకటి వేసుకొని తినేసేద్దాం మనం. బాగా తెలిసిన వాళ్ళు మాత్రం తిట్టకండి నన్ను, జొన్న సంకట్లో జొన్నలు ఏంటి అని క్వశ్చన్ వేయకండి. కొంచెం దొడ్డుగా అయింది రవ్వ, బాగుంది. ఇలా వచ్చింది ఆ జొన్న సంకటి. దీన్ని సో ఇలా మజ్జిగ, ఇది కొంచెం చిక్కటి మజ్జిగ, కాస్త చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి, రెడీ టు ఈట్. అక్కడక్కడ జొన్నలున్న జొన్న సంకటి. ఓకే, తింటే ఎలా ఉంటుంది, సాలిడ్గా కాలుతుంది. నోట్లో పెట్టుకోగానే మామిడికాయ ముక్క వచ్చింది. జొన్నలు కూడా ఉడికిపోయినాయి. ఓకే అన్నట్టు, అప్పుడప్పుడు జొన్నలు వస్తే కూడా ఏం పరగబడదు మనకు. జొన్నలు కూడా ఉడికిపోయినాయండి, అస్సలు ప్రాబ్లం లేదు. మన చేతితో మనం చేసుకున్న జొన్న నూకతోటి సంకటి చేసుకొని తింటున్నాం కాబట్టి అల్టిమేట్ ఉంది. అద్భుత లంచ్ ఇదే అయిపోతుంది. సూపర్ అన్నమాట. మీకు కూడా నచ్చితే ఇట్లా చేసుకొని తినండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.